వెల్కమ్ టు HR9 న్యూస్. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా మడకశిర పట్టణంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు MS రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ఉగ్రవాదాన్ని అణచివేసిన దిశగా భారత ప్రభుత్వం, భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో స్వాగతిస్తూ భారత త్రివిధ దళాలకు మద్దతుగా మడకశిర పట్టణంలో పాక్ ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలతో భారీ ర్యాలీలో ప్రజలు, మహిళలు, ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి కలిసి మడకశిర పట్టణం ఆర్బీ విశ్రాంత భవనం వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు సంఘీభావంగా ర్యాలీని నిర్వహించి పాకిస్తాన్ సైనికులతో విరోచితంగా పోరాడి అమరులై వీరమరణం చెందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండ గ్రామ పంచాయతీ కల్లి తాండ గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం మురళీనాయక్కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బక్తార్ సాబ్, జిల్లా ఎస్పీ సెల్ మంజునాథ్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మద్దన కుంటప్ప, బీజేపీ నాయకులు పురుషోత్తం, మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి, కౌన్సిలర్లు రాజా, ఉమాశంకర్, శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగరాజు, కార్యదర్శులు రంగేగౌడ్, తెలుగు యువత తిమ్మరాజు, డాక్టర్ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.